హలో షాహిన్ గారు అండ్ హలో మోహన్ గారు. హాయ్. ఎలా ఉన్నారండి ఇద్దరు? మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఏంటి ఎలా జరుగుతున్నాయి ప్రమోషన్స్? ఇట్స్ గోయింగ్ వెల్ ప్రిపేర్డ్ అండ్ రెడీ టు ఫేస్ ద స్క్రీన్. సో నేనే ముఖ్యమంత్రి, సో ఒక టైటిల్లోనే ఒక చిన్న కాంట్రవర్సీ, పొలిటికల్ బేస్డ్ కాబట్టి. సో ఏంటి ఫస్ట్ ఈ సబ్జెక్ట్ తీయాలని ఎందుకు అనిపించింది మీకు? జనరల్లీ నాకు ఎప్పుడు ఒక సోషల్ బేస్డ్ మూవీస్ అంటే ఇష్టం. ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ టీ కృష్ణ. సోషల్ బేస్డ్ మూవీస్ ఇష్టం. సో జనరల్ ఫస్ట్ డెబ్యూట్ మూవీకి అలానే సోషల్ బేస్డ్ మూవీతోనే వెళ్ళాలన్న ఆలోచనతో ఈ మూవీ చేయడం జరిగింది అంతే. జనరల్గా ఫస్ట్ కమర్షియల్ మూవీస్ ఎంచుకుంటారు కదా డెబ్యూ డైరెక్టర్స్. ఇట్స్ ఏ కమర్షియల్ మూవీ. మన తెలుగు ప్రజలకి ఇష్టమైన టాపిక్స్ రెండు, ఒకటి పాలిటిక్స్, రెండు సినిమా. ఆ రెండుని మిక్స్ చేస్తే అంతకన్నా కమర్షియల్ ఇంకే ఉంటుంది. వెరీ వెల్. సో ఆ పాయింట్ తోటి తీసారనమాట. నైస్. సో కమర్షియల్ అని మీరే అన్నారు కాబట్టి ఇందులో ఏంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమి ఉంటున్నాయి? కమర్షియల్ ఎలిమెంట్ అంటే ఒక పాయింట్ ఏం లేదు అండి. మనం కొన్ని మూవీస్ ఉంటాయి, సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అంత ఎమోషన్ ఏడ్చి కూడా అది హిట్ అవుతుంది. అంటే దాన్ని ఏమంటారంటే ట్రాజిడీ బేస్డ్ మూవీస్ కూడా హిట్ అవుతాయి. సో కమర్షియల్ అంటే వాళ్ళని ఎంగేజ్ చేయడం కన్నా కమర్షియాలిటీ ఏముంటుంది? సమకాలీన అంశాలని వీఆర్ టచింగ్ దట్. సో అంతకన్నా ఇంకా ఎంగేజ్ ఏముంటుంది? అలా అని చేస్తారు, ఓ ఇది నా సమస్య కదా, సో దీన్ని ఇక్కడ వాళ్ళు చూపిస్తున్నారు, సో ఈ సమస్య ఎలా ఉంటుంది అనే పాయింట్తో ఉంటుంది. సో ఇట్స్ ఎ కమర్షియల్ పాయింట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కమర్షియల్. నైస్. సో షాహిన్ గారు, మీ విషయానికి వస్తే, సో ఇంతకుముందు తెలుగులో మూవీస్ చేశారండి మీరు? చేశానండి. రీసెంట్గా ఒకటి రిలీజ్ అయింది నిధి ప్రసాద్ గారిది, అండ్ ఒకటి ఇట్స్ రెడీ ఫర్ రిలీజ్. ఇది నా థర్డ్ మూవీ. సో ఈ మూవీలో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతోంది? అంటే అది సస్పెన్స్గానే ఉంచమంటారా చెప్పేయమంటారా? జస్ట్ కిడింగ్, బట్ ఇట్స్ ఐ ప్లేడ్ సిబిఐ ఆఫీసర్ ఇందులో. సో పవర్ఫుల్ స్ట్రిక్ట్ ఆఫీసర్ లాగా. సో అది ఇట్స్ క్వైట్ ఛాలెంజింగ్ అండ్ నేను చాలా ఎంజాయ్ చేశాను. సో ఫస్ట్ మోహన్ గారు, మీకు ఈ క్యారెక్టర్ కావచ్చు, స్టోరీ చెప్పిన తర్వాత మీకు ఎలా అనిపించింది? వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ ఆన్ యువర్ మైండ్? లెట్ మీ పోర్ట్రేట్ ఇన్ అ ఫనీ వే. ఓకే, ఫస్ట్ మోహన్ గారు చెప్పిన వెంటనే ఇన్ రియల్ ఐఎమ్ వెరీ జోవియల్. నాకు నార్మల్గా కోపంగా వచ్చినా కానీ ఒక 5 minutes కంటే ఎక్కువ ఉండలేను. సో త్రూ అవుట్ ఐ హ్యావ్ టు క్యారీ దట్ ఎమోషన్. సీరియస్గా ఉంటాను, సో వర్క్ టు వర్క్ పెట్టుకుంటాను, విచ్ ఐఎమ్ నాట్ ఇన్ రియల్ లైఫ్. నేను ఊరికే ఫ్లిప్ అవుతుంటాను రియల్గా. సో మోహన్ గారు చెప్పినప్పుడు ఐ లవ్డ్ ద వే హీ ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టర్, నెరేటెడ్ ఇట్. అంటే నా మీద నాకు సిన్స్ ఇట్స్ మై థర్డ్ మూవీ, ఇలాంటి క్యారెక్టర్ చేయగలనా లేదని ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్ ఇనఫ్. సో హీ సెట్ లేదు, యువర్ రైట్ ఫిట్, బాగుంటుంది అన్నారు. సో ఆయన ఇచ్చిన పుష్తో ఐ వాజ్ ఎక్సైటెడ్, అండ్ త్రూ అవుట్ ద మూవీ ఐ ఫెల్ట్ ఐ మేడ్ అ రైట్ డెసిషన్. సో ఫస్ట్ సిబిఐ ఆఫీసర్ అనగానే మన అంటే కెరియర్లో చాలా తక్కువ ఉంటాయి ఇలాంటి రోల్స్. హీరోయిన్ అనగానే గ్లామర్, స్కోప్, కాలేజ్ గోయింగ్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. సో అలా అనగానే దాని మీద ఏమన్నా హోంవర్క్, రీసెర్చ్ చేయడం చేశారా మీరు? రీసెర్చ్ అంటే నేను జనరల్గా లైక్ నాకు చిన్నప్పటి నుంచి యాజ్ ఐ సెడ్ నేను ఊరికే ఫ్లిప్ అవుతుంటా, మైండ్ ఊరికే చేంజ్ అవుతుంటుంది. సో చిన్నప్పుడు ఐ వాంటెడ్ టు బికమ్ అ డాక్టర్, దెన్ ఐ వాంటెడ్ టు బికమ్ అ లాయర్, దెన్ ఆర్మీలోకి వెళ్దాం అనుకున్నా. సో ఈ ప్రాసెస్లో ఐ వాంటెడ్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఇదంతా. సో సిబిఐ అయినప్పుడు మూవీలో జనరల్గా మూవీస్లో వన్ బ్యూటీస్ మాకు రకరకాల రోల్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ మూవీ చేస్తున్నప్పుడు సైమల్టేనియస్గా ఐ వాజ్ షూటింగ్ ఫర్ అనదర్ మూవీ, ఇట్స్ అ గర్ల్ నెక్స్ట్ డోర్. ఇందులో వచ్చేప్పటికి సిబిఐను ఐ లైక్ దట్ అటైర్, సూట్ వేసుకోవడం. సో నన్ను నేను కొత్తగా చూసుకున్నాను. మోహన్ గారు, సో షాహిన్ పక్కనే ఉన్నారు కాబట్టి తన్ని సెలెక్ట్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి, అండ్ తన పర్ఫార్మెన్స్ ఎలా ఉండింది మూవీలో? జనరల్ ఇక్కడ ఏంటంటే నాకు కావాల్సింది ఒక గ్లామర్ కన్నా కూడా ఐ వాంటెడ్ ఎగ్జాక్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ దిస్ వన్. సో ఆడిషన్కి వచ్చినప్పుడు ఐ గివింగ్ అన్న ఒక 2-3 డైలాగ్స్ ఇచ్చారు. షీ డన్ పెర్ఫార్మ్డ్ వెల్. నాకు కావాల్సిన ఇంటెన్సిటీ ఐ కెన్ సీ ఇన్ హర్ ఐస్. ఓకే, సో ఎక్కడ ఆమె లుక్ అంతా ఒక్కదాని మీద కాన్సన్ట్రేట్గా ఉండాలి, ఎక్కడ ఏంటంటే గ్లామర్గా
వీటి మీద ఉంటుంది. సో ఐ ఫెల్ట్ దట్ షీ మే పర్ఫెక్ట్ ఫిట్ అవుతుంది నా క్యారెక్టర్ అనిపించింది. దట్స్ వై ఐ సా ఆల్మోస్ట్ 30-40 గర్ల్స్ ఫర్ దిస్ వన్. మేబీ ఎంత 30-40 మంది ఉంటుంది. ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఫర్ ఎ గ్లామరస్ రోల్ అండ్ దే ఆర్ పోర్ట్రైటింగ్ ఇన్ ఏ గ్లామరస్ వే. నాకు అది అవసరం లేదు. గ్లామరస్గా పోర్ట్రైట్ చేసిన అవసరం ఉన్న ఫిల్మ్ కాదు ఇది. అండ్ ఐ మీన్ టు సే నేను నెక్స్ట్ మూవీ ఏదైనా గ్లామరస్ చేస్తే ఐ మే లుక్ ఫర్ వెరీ గ్లామరస్. ఈ మూవీకి ఏంటి అంటే నాకు కావాల్సిన ఇంటెన్సిటీ అది కనిపించాలి. సో దట్స్ వై సెలెక్టెడ్ హర్. సో అలా అని సెలెక్ట్ చేసుకున్నారు. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? షీ డన్ వెల్. నాకు కావాల్సింది ఎక్కడైనా మ్యాక్సిమం ఎక్కడ నాకు గుర్తున్నంత వరకు నేను థర్డ్ టేక్ ఎప్పుడు వెళ్ళలేదు. మ్యాక్సిమం 2 takes. థర్డ్ టేక్ మేబీ 1 or 2 times అని తీసుకున్నాను. కానీ మ్యాక్సిమం ఫస్ట్ టేక్ ఆర్ సెకండ్ టేక్ మ్యాక్సిమం. సార్ మూవీలో చూస్తే మూవీ ట్రైలర్లో కావచ్చు అండ్ ఇప్పుడు ప్రత్యక్షంగా మీ వెనకాల ఉన్న పోస్టర్స్ అండ్ నా వెనకాల ఉన్న పోస్టర్స్ చూస్తే అక్కడ దట్ ఎర్ర కండువా ఏమో ఇట్స్ పవన్ కళ్యాణ్ గారిని రిసెంబుల్ చేస్తోంది, అక్కడేమో జగన్ గారిని రిసెంబుల్ చేస్తోంది, ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారిని రిసెంబుల్ చేస్తున్నట్టుంది. ఏంటి? రెడ్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ చైతన్యానికి సింబల్ రెడ్. సో పవన్ కళ్యాణ్లోనే కాదు, చంద్రబాబులోనే కాదు, మీలోనూ నాలోనూ అందరిలోనూ చైతన్యం ఉందంటే మనలో ఒక రెడిష్ రిబ్బన్ ఉన్నట్లే. సో చైతన్యవంతమైన క్యారెక్టర్ చూపించాలనుకున్నాను. సింబాలిక్గా ఐ చూసాను రెడ్. అంతేగాని అక్కడ పవన్ బాబు కాదు. దే ఆర్ క్యారెక్టర్స్. మై క్యారెక్టర్స్ ఆర్ అభిరామ్ అండ్ సూరిబాబు. దీస్ ఆర్ మై క్యారెక్టర్స్. See, I made a political movie and based on the current politics and based on సమాజంలో జరుగుతున్న పరిస్థితులను బేస్ చేసుకుని నేను సినిమా తీశాను. హౌ దే ఆర్ పోర్ట్రైటింగ్ అది ఎలా ప్రేక్షకుడు ఎలా తీసుకుంటారో అప్ టు ఐఎమ్ లీవింగ్ ఫర్ ఆడియన్స్. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్ వన్. ఐఎమ్ లీవింగ్ ఫర్ ఆడియన్స్. ఐఎమ్ లీవింగ్ ఫర్ ప్రేక్షకులు వదిలేస్తున్నాను. సో మీరు ప్రజెంట్ ఉన్న పాలిటిక్స్ని రిసెంబుల్ చేస్తున్నానన్నారు కదా. సో ఏంటి ఏమేమి ఇష్యూస్ చూడొచ్చు మూవీలో? ప్రస్తుతం సొసైటీ ఫేస్ అవుతున్న ఇష్యూస్ అని చూడొచ్చు. సొసైటీలో ఎలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి, ఏమున్నాయి. ఐ విల్ సే ఇన్ సింపుల్ లైన్ మై స్టోరీ. ఒక అవినీతిపరుడైన నాయకుడు, ముఖ్యమంత్రి కావాలనుకున్న అవినీతిపరుడైన నాయకుడిని ప్రజలు ఒక సమర్థుడైన నాయకుడి ద్వారా ఎలా అడ్డుకున్నారు. దిస్ ఈజ్ మై స్టోరీ. సో దీంట్లో కరప్షన్ వల్ల మన సొసైటీకి జరుగుతున్న లాస్ ఇవన్నీ యూ కెన్ సీ దట్ ఇన్ ది మూవీ. సో దేవి ప్రసాద్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఒక మంచి డైరెక్టర్ కూడా అండ్ మొన్న రీసెంట్గా నీది నాది ఓకే కదా మూవీతో ఒక మంచి ఆర్టిస్ట్గా కూడా ప్రూవ్ చేసుకున్నారు. సో దేవి ప్రసాద్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది మీకు? ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ అండి. యాక్చువల్లీ ఏంటంటే ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్. ఇనీషియల్ ఫస్ట్ డే ఒక ½ an hour అండ్ ఐఎమ్ వర్కింగ్ విత్ హిమ్ కొంచెం నేను నర్వస్గా ఫీల్ అయినమాట వాసన. సో ఐఎమ్ డైరెక్ట్. ఇట్స్ మై డెబ్యూట్ మూవీ. ఈజ్ ఆల్మోస్ట్ అప్పటికి ఒక 10 films చేస్తున్నారు. సారీ. అండ్ ఈజ్ హ్యావింగ్ more than 20 years ఎక్స్పీరియన్స్. సో నేను నర్వస్ ఫీల్ అయినప్పుడు హీ కేమ్, మోహన్ గారు యూ నీడ్ నాట్ టు వరీ అబౌట్, నౌ ఐఎమ్ యువర్ ఆర్టిస్ట్. సో మీకు ఎలా కావాలో అలా చెప్పేయంటే ఐ విల్ డూ ఇట్ అన్నాడు. ఫ్రమ్ దట్ మూమెంట్ ఆన్వర్డ్స్ నేను ఆయన చెప్పాను. ఒక హాఫ్ డే తర్వాత హీ అండర్స్టాండ్ వాట్ ఐ వాంట్. ఆ తర్వాత నేను ఆయన చెప్పాల్సిన అవసరం రాలేదు. దిస్ ఈజ్ ద సీన్ సార్, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ చెప్పేసామండి. హీ పెర్ఫార్మ్డ్ వెల్. ఈజ్ అ గ్రేటెస్ట్ ఆర్టిస్ట్. నాట్ ఓన్లీ అంతకుముందు నేను డైరెక్టర్ అని అనుకున్నాను, ఈజ్ పర్ఫెక్ట్ ఆర్టిస్ట్. నైస్. సో యాజ్ ఎ డైరెక్టర్గా ఇంకొక డైరెక్టర్ని డైరెక్ట్ చేయడం అది ఎలా అనిపించింది? అంటే ఎక్కడైనా దేవి ప్రసాద్ గారిలోని డైరెక్టర్ బయటకు వచ్చి ఏమన్నా చెప్పడం లాంటివి ఏమన్నా జరిగాయా? సెట్లో ఉన్నంతసేపు ఆయన ఆర్టిస్ట్గా ఉన్నారు తప్ప ఎక్కడ నేను అడిగాను. నేను ఒకసారి అడిగాను, సార్ కెన్ యూ అంటే నో ఇట్స్ యువర్ ఫిల్మ్ సో యూ డూ అని చెప్పే తప్ప ఈ నెవ్వర్ ఆయనలో డైరెక్టర్ అక్కడ నేను ఈ ఫిలింలో ఆయన యాక్ట్ చేస్తున్నప్పుడు ఐ నెవర్ సా ఎనీ డైరెక్టర్ ఇన్ దట్ వన్. ఈజ్ ఆర్టిస్ట్గానే ఉన్నారు, ఆర్టిస్ట్గానే పెర్ఫామ్ చేశారు. సో షాహీన్ గారు మీకేమైనా కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా దేవి ప్రసాద్ గారితో? నా సీన్స్ అని మోస్ట్లీ తన్నయ్యతో అండ్ దేవి సార్తోనే ఉన్నాయండి. సో ఇట్ వాజ్ ఎలా అంటే జనరల్గా ఒక డైరెక్టర్ ఉన్నారు, పక్కన ఉన్నారు అంటే యాక్టింగ్ చేయడం కష్టం, అంటే వీళ్ళు ఏం చెప్తారో ఏం చేస్తారని.
సో నాకు ఇద్దరు డైరెక్టర్స్ పక్కనే ఉన్నారు, ఒకరితో యాక్ట్ చేయాలి, ఒకరు డైరెక్ట్ చేస్తారు. బట్ దేవి సార్తో వర్క్ చేయడం ఇట్స్ క్వైట్ అన్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆయన సజెషన్స్ చాలా బాగా ఇస్తారు. హీ విల్ నాట్ పుష్ యూ యూనో ఇది కరెక్ట్ కాదు ఇలా చేయొద్దని, ఇలా చేస్తే బాగుంటుంది యాజ్ అన్ ఆర్టిస్ట్ చెప్తారు. సో నేను సార్తో వర్క్ చేసినప్పుడు త్రూ లైక్ సార్ సెట్ మోహన్ సార్ సెట్ దేవి సార్ ఎప్పుడు డైరెక్టర్ లాగా బిహేవ్ చేయలేదు లొకేషన్లో. హీ బిహేవ్డ్ యాజ్ అన్ ఆర్టిస్ట్. సో ఒక యాక్టర్ ఇంకో యాక్టర్కి ఎలా చెప్తారో అలాంటి సజెషన్స్ ఇచ్చారు తప్ప హీ నెవర్ బిహేవ్ లైక్ అ డైరెక్టర్. టైటిల్ నేనే ముఖ్యమంత్రి కనిపిస్తోంది, ఇందాక చెప్పినట్టు ముగ్గురు లీడ్స్ అంటే ఏంటి వీళ్ళ మధ్యలో ఒక కాంపిటీషనా? నేనే అంటే నేనే అని చెప్పి నేను ముఖ్యమంత్రి. ఇట్స్ ఏ వార్ ఆఫ్ చైర్. ఇట్స్ ఏ వార్ ఆఫ్ చైర్. వార్ ఆఫ్ చైర్. అదే 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 అంటారు. ముగ్గురు ఉన్నారు కాబట్టి వాళ్ళ ముగ్గురు మధ్యలో జరిగే వార్ అనుకోవచ్చా ఇది సీఎం అవడానికి? ఇంతకుముందు మీకు చెప్పాను నేను, ఒక అవినీతిపరుడైన లీడర్ నుంచి ప్రజలను రక్షించడం కోసం ఒక సమర్థుడైన నాయకుడు ఇంకొక ఎమర్జింగ్ నాయకుడు కలిసి ఎలా ఆపారు, సో దట్ ఎలా ప్రజలను రాష్ట్రాన్ని సేవ్ చేశారు అనేది స్టోరీ అది. అంటే జనరల్గా ఐ విల్ సే ఇన్ సింపుల్ వర్డ్స్, ఏ మూవీలోనే హీరో జర్నీ ఉంటుంది, దానికి విలన్ హర్డిల్, ఆ హర్డిల్ని బ్రేక్ చేసి హీరో విన్ అవుతాడు. దిస్ ఈజ్ ఎనీ మూవీస్ జర్నీ. అంటే ఆ హర్డిల్ ఏంటి, జర్నీ ఏంటి, దట్ ఈస్ డిఫరెంట్ ఉండొచ్చు. వాట్ ఐ చూస్ ఇస్ మై ఈజ్ విలన్స్ జర్నీ. విలన్ జర్నీని హీరో ఎలా ఆపాడు అనేది మై మూవీ. ఇట్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ వాట్ ఐ చూస్. సో ఒకసారి ప్రొడ్యూసర్స్ విషయానికి వస్తే మనం ఏదన్నా మూవీ తీయాలంటే ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ ఉండాలి. వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? సార్ వెరీ వెల్ అండి. నాకు కావాల్సినంత లిబర్టీ ఇచ్చారు. మీకు ఏం కావాలన్నా నేను ఏది కావాలంటే అది నాకు వచ్చేసేది. ఐ వాంట్ అన్న సార్ నాకు రేపు ఒక 1000 పీపుల్ కావాలి అంటే ఓకే మై బడ్జెట్ ఏమో మూవీ చిన్నది అనుకున్న బడ్జెట్, బట్ ఏంటంటే ఇట్స్ ఎ పొలిటికల్ మూవీ. ఎక్కడ చూసినా సభలు సమావేశాలు వందలు కావాలి. నేను ఎప్పుడైనా అడిగినా కూడా ఓకే 1000 ఓకే అనేవాళ్ళు. 950 అన్న వచ్చేవాళ్ళు. ఆ 50 మెంబర్స్ కూడా రాక కాదు, జనరల్గా మనం 1000 అడిగితే ఆ జూనియర్ ఆర్టిస్ట్ 900 950 పంపిస్తారు అట్లానే తప్ప ప్రొడ్యూసర్ గారు ఆపింది ఏం కాదు. ప్రొడ్యూసర్ ఇస్ వెరీ కోఆపరేటివ్ అండ్ నాకేం కావాలన్నా దగ్గర కంప్లీట్ ఫ్రీడమ్. యా, సో మీకు ఎలా అనిపించింది షాహిన్ గారు ప్రొడ్యూసర్ సార్? సో ఈ మూవీ నేను సైన్ చేసినప్పుడు కూడా సార్ అప్పటికి నన్ను చూడలేదు. సో మోహన్ సరే కాల్ తీసుకున్నారు, హీ సెడ్ పిక్చర్స్ పంపించారు, హీ లైక్ దట్, హీ సెడ్ ఓకే. సో లొకేషన్లో కూడా అంటే జనరల్గా ప్రొడ్యూసర్ అన్నప్పుడు చాలా అన్ని మూవీస్లో అన్నాను, కొన్ని మూవీస్లో ప్రాబ్లమ్స్ చిన్న చిన్నవి వస్తుంటాయి. నాకు తెలిసినంత వరకు, నేను లొకేషన్లో ఉన్నంత వరకు నాకు ఎప్పుడు అనిపించలేదు నోబడీ ఎవర్ కంప్లైంట్. సో అంటే ఎంత కంఫర్ట్ ఉండాలి అందరికీ. అండ్ ప్రొడ్యూసర్ అన్నప్పుడు డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఆ ర్యాపో ఉంటే ఇట్స్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ డెఫినెట్గా. అండ్ మోహన్ సార్ కూడా ఎప్పుడు లైక్ హీ ఆల్వేస్ సెడ్ నాకు ఇది కావాలి సార్ అంటే, నేను చూసినంత వరకు అయితే ప్రొడ్యూసర్ హీ ఆల్వేస్ అరేంజ్డ్ ఇట్. ఆయన సెకండ్ క్వశ్చన్ అడగదు ఇంతెందుకు అలా ఎందుకు. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ హిమ్ మోర్ ఇన్ షార్ట్. సో మీకు హీరో ఎవరు? వాయు తనయ్. తనయ్, యా. ఓకే ఫైన్. సో తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? తనయ్కి ఇది ఫస్ట్ మూవీస్ వర్క్డ్ యాజ్ అ అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ తను షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. హీస్ అన్ అమేజింగ్ యాక్టర్. యాజ్ అ ఫిల్మ్ ఇట్స్ హిస్ ఫస్ట్ మూవీ. సో తనయ్తో ఇట్ వాస్ ఫన్. హీస్ లైక్ తనయ్ ఎట్లా అంటే కొంచెం కిడిష్ నేచర్. సో ఐ హ్యాడ్ ఫన్ వర్కింగ్ విత్ హిమ్. ఇన్ఫ్యాక్ట్ ద ఎంటైర్ టీమ్. అంటే మాకు జనరల్గా ఎలా ఉంటుంది, షార్ట్ టు షార్ట్ ఉంటారు, వర్క్ చేస్తారు వెళ్ళిపోతారు, ఇలా కాదు. వీవర్ ప్రాపర్ టీమ్ అనమాట. షూట్ అయిపోయాక వీ ఆల్ యూస్ టు సిట్ అండ్ టాక్, ఫన్, మేక్ ఫన్ అబౌట్ ఈచ్ అదర్. సో ఓవరాల్ లైక్ 45 days షూట్ చేసాం, 45 days. అండ్ అంటే అందరికి ఎలా అనిపించిందో నాకు తెలియదు కానీ ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. సో షాహిన్ గారు నేటివ్ ఎక్కడండి మీది? అంటే తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు కదా. థ్యాంక్స్ అండి, గుర్తించారా? సో మాది ప్రాపర్ నెల్లూరు. కావలి. చిన్నప్పటి నుంచి అంటే డాడీ మమ్మీ ముంబైలో ఉండేవాళ్ళు. సో నాకు ముంబై కల్చర్ కూడా కొంచెం ఎక్కువ అలవాటు అనమాట. అండ్ ఐ స్టార్టెడ్ మై మోడలింగ్ ఇన్ ముంబై. నేను నా కాలేజ్ అంతా ముంబైలో చేశాను. స్టార్టెడ్ మై మోడలింగ్ ఇన్ ముంబై.
సో అంటే నాకు రెండు లైక్ కల్చర్ ముంబైది ఉన్నా కానీ ఇంట్లో తెలుగే మాట్లాడతారు. ఐఎమ్ గ్లాడ్ నా యాక్సెంట్ చేంజ్ అవ్వలేదు. అదే తెలుగు అమ్మాయిగా మీరు ఇక్కడ అడిక్వేట్ ఆఫర్స్ ఉన్నాయని ఫీల్ అవుతున్నారు? ఎస్ అండ్ నో. అంటే ఇప్పుడు ప్రెజెంట్ సినారియోని తీసుకుంటే నాకు యాజ్ ఎ సెడ్ ఇది నా 4th తెలుగు మూవీ. సో దట్ వే తెలుగు అమ్మాయికి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సెకండ్ థింగ్, కంపారిటివ్లీ వేరే అదర్ సౌత్ లాంగ్వేజెస్లో కంపేర్ చేసుకుంటే తెలుగు వాళ్ళని అంత ఎంకరేజ్ చేయట్లేదు. లైక్ ఆ డైరెక్టర్ హీ వాజ్ వెరీ పర్టికులర్, నాకు తెలుగు అమ్మాయే కావాలి బికాస్ మీనింగ్ అర్థమైతే ఎమోషన్ సరిగా వస్తుంది. సో అలా ఆలోచించే డైరెక్టర్స్ తక్కువ ఉన్నారు అనుకుంటున్నాను. ఆర్ మేబీ రైట్ అప్రోచ్ లేకపోయిండొచ్చు. అంటే మనకి రీసెంట్ టైమ్స్లో దీని మీద ఒక చిన్న ఇది కూడా స్టార్ట్ అయింది, మన వాళ్ళకి ప్రయారిటీ లేదు, తెలుగు అమ్మాయిని తీసుకోవడం లేదు అని. నెక్స్ట్ ఐ అగ్రీ. అంటే అదే ఇందాక యాక్చువల్గా వేరే డిస్కషన్ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇదే టాపిక్ వచ్చింది. సో మన సౌత్ లాంగ్వేజెస్ తీసుకుంటే మిగతా 3 లాంగ్వేజెస్లో తమిళ్, కన్నడ అండ్ మలయాళం మీరు నేమ్ చేయడానికి పెద్ద స్టార్సా కొత్తగా వచ్చే వాళ్ళ పక్కన పెట్టేస్తే మీరు నేమ్స్ చెప్పడానికి అట్లీస్ట్ ఒక 4-5 హీరోయిన్స్ ఉన్నారు. వెన్ ఇట్ కమ్స్ టు తెలుగు మీరు ఒక 4-5 హీరోయిన్స్ పేర్లు చెప్పండి తెలుగులో కొత్త అమ్మాయిలైనా అంటే నోబడి. అంటే సడన్గా గుర్తు రావాలి కొంచెం ఎస్టాబ్లిష్డ్ అయింది అంటే అర్చన, మధుశాలిని ఇలా ఉన్నారు తప్ప ఎక్కువ మంది లేరు. సో ఐ థింక్ ఆ సినారియో చేంజ్ అయితే ఇట్ బి గుడ్ బికాస్ తెలుగు అమ్మాయిలు నాకు తెలిసి నా సర్కిల్లోనే చాలా మంది ఉన్నారు. దర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్, దే ట్రయింగ్, సమ్హౌ ఇది వర్కౌట్ అవ్వట్లేదు. సో ఐ థింక్ అది చేంజ్ అవుతే డెఫినెట్గా ఇట్స్ వెల్ అండ్ గుడ్. నైస్. అండ్ ఈ క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూస్ని మీరు ఎప్పుడైనా ఫేస్ చేయడం జరిగిందా? అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ట్రై చేస్తున్నారు అని చెప్పారు కదా, అంటే మీరు కావచ్చు, ఆ సర్కస్లో వినడం కావచ్చు. బట్ సిన్స్ ఇది నాకు 4th మూవీ, సో ఇప్పటివరకు అయితే బై గాడ్స్ గ్రేస్ అలాంటి ప్రాబ్లం నాకు అవ్వలేదు. అండ్ నేను ఐఎమ్ ఆల్సో ఇంటీరియర్ డిజైనర్. నాకు మూవీస్ అంటే ప్యాషనే తప్ప ఐఎమ్ నాట్ అంటే మూవీస్ కోసం లైక్ అంత స్ట్రగుల్ అయ్యి అంత చెయ్యట్లేదు. బై గాడ్స్ గ్రేస్ ఐమ్ వెల్ ఆఫ్. సో ఇప్పటి వరకు అయితే అలాంటిది అవ్వలేదు ప్రాబ్లం. అండ్ ఐ థింక్ కాస్టింగ్ కావచ్చు అనేప్పటికీ ఇట్స్ నేను సపోర్ట్ చేయట్లేదు, అగేన్స్ట్ అపోజ్ చేయట్లేదు. నోబడి ఫోర్సెస్ నోబడి ఇన్ మై ఒపీనియన్. మేబీ కొందరు రాంగ్ గైడెన్స్ ఇస్తుండొచ్చు, సో కొందరు ఇన్నోసెంట్గా ఉండుండొచ్చు. అది చేంజ్ అయితే డెఫినెట్గా బాగుంటుందండి. అంటే మీరు పాత రోజుల్లో తీసుకుంటే ఇలాంటి రూమర్స్ ఎక్కడా వినలేదు. మనం ఆర్టిస్ట్ లాగే చూసేవాళ్ళన్నదే విన్నాం బయట నుంచి కూడా. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే కొన్ని చోట్ల, అంటే మొత్తం అందరు అలా ఉన్నారని నేను ఉన్నాను, కొన్ని చోట్ల అలా ఉండడం వల్ల మూవీస్లోకి వస్తున్నారు అంటేనే ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు నేను మీరు అడిగారు, నేను చెప్పాను నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ అవ్వలేదండి. ఇంటర్వ్యూ చూసిన చాలామంది అంత లేదు అయి ఉంటుంది చెప్పారు. సో ఒపీనియన్ అన్నది మనం చేంజ్ చేయలేం, మనం చెప్పగలం అంతే. సార్ ఇదే పాయింట్, అంటే ఇప్పుడు నా లోకల్ టాలెంట్స్ని ఇక్కడ ఉండే తెలుగు వాళ్ళని కావచ్చు, హీరోయిన్స్లా కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ల ఫామ్లో కూడా కావచ్చు, మనం మ్యాక్సిమం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా. సో ఏంటి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? డైరెక్టర్కి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుందండి, ఏ డైరెక్టర్కైనా. ఆ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క సెట్ అవుతారు. సో వాళ్ళ మైండ్లో ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్కి సరిపడా ఆర్టిస్ట్ని తీసుకుంటారు. అలా తెలుగు, తమిళ, మలయాళీన, ముంబై, దట్ ఈస్ ఆఫ్టర్వర్డ్స్ ఇట్ కమ్స్ ఇన్ మై వ్యూ. నా దాంట్లో కూడా కొంత క్యారెక్టర్స్ కొంత తమిళియన్స్ ఉన్నారు. నేను నెక్స్ట్ అనుకుంటున్న మూవీలో అయితే ఐ వాంట్ టు గో ఫర్ ఏ మలయాళీ గర్ల్. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ అంటే వాళ్ళకు అలా ఉంటుంది. ఐ వాంట్ నెక్స్ట్ సినిమాకి నాకు పెద్ద పెద్ద కళ్ళు కావాలి, ఇలాంటి ఒక్కొక్క ఉంటుందన్నమాట. వాటిని బేస్ చేసుకుని ఉండవని నేను అంటలేదు, ఉంటే నేను కనిపించలేదంటారు మైట్ బి. అండ్ అంత పెర్ఫార్మెన్స్ నాకు వచ్చి ఉండాలి. షీ షుడ్ బి ఎ డాన్సర్ నా నెక్స్ట్ మూవీకి. అలాంటి ఒక అమ్మాయి, తెలుగు అమ్మాయి ఉంటే నేను తీసుకుంటాను. జనరల్గా అలాంటి వాళ్ళు. అండ్ మోర్ ఓవర్ దీనికోసమే ఎక్కువ రోజులు కష్టపడలేను డైరెక్టర్. ఇక్కడ నేను తెలుగులో అంటే భూతద్దం వేసుకుని ఎతకాలి, అక్కడ నేను మలయాళీకి వెళ్ళాను అనుకోండి, ఐ మే గెట్ 4-5 ఆప్షన్స్, ఐ మే చూజ్ వన్. అంతకు తప్ప ఎవరికైనా కూడా నేను ముంబై వాళ్ళకి ఇవ్వాలి, తెలుగు వాళ్ళు పనికిరారు, ఇట్లాంటి ఆలోచన ఉండదండి జనరల్గా. ఏ డైరెక్టర్గా ఉండదు. తెలుగు వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ తీసుకుంటారు. ఎందుకంటే ఎవరైనా మదర్ టంగ్లో మాట్లాడడానికి దే విల్ ప్రిఫర్ మోర్. సో ఎవరైనా మంచి తెలుగు అమ్మాయి దొరికితే లేదు నేను ముంబై అమ్మకి వెళ్తాను, తెలుగు అమ్మాయి వద్దు అని ఏ డైరెక్టర్ అంటాడని నేను అనుకోను. అక్కడున్న సర్కమ్స్టాన్సెస్, అక్కడున్న ఇవి దాన్ని బేస్ చేసుకొని కావచ్చు. ఆ గ్లామర్ మనకు కావాలనుకున్న గ్లామర్ అక్కడ కనిపించవచ్చు, రకరకాల కారణాలు ఉంటాయి.
మనం అందరిని ఒకే గార్డెన్ కట్టేయలేము. సార్ చూడండి, ఇప్పుడు యాజ్ అ డైరెక్టర్, ఇప్పుడు యాజ్ అ హీరోయిన్ చూడండి, మీ ఇద్దరినే చూద్దాం. ఇప్పుడు మీరేమో ఇక్కడ తెలుగు అమ్మాయిలు మనకి వెతకాలంటే భూతద్దం పెట్టుకొని వెతకాలి అని యాజ్ అ డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది డైరెక్టర్స్ అంటున్నమాట. సేమ్ టైం హీరోయిన్స్ విషయానికి వస్తే ఇక్కడ మేము చాలా ట్రై చేస్తున్నాం. ఇప్పుడే అన్నాను, చాలామంది నా ఫ్రెండ్స్ కూడా ట్రై చేస్తున్నారు ఆపర్చునిటీస్. బట్ అంటే ఉన్నారు కదా సార్, లైక్ వాళ్ళు వీళ్ళని కనుక్కోవట్లేదు, వీళ్ళు వాళ్ళని కనుక్కోవట్లేదు. ఫ్రాంక్లీ అండ్ ఫన్నీగా చెప్పాలంటే దే ఆర్ వెయిటింగ్ అట్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అండ్ ఛాన్సెస్ ఆర్ ఇన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3. The train was there ప్లాట్ఫామ్ నెంబర్ 3 and they are waiting at ప్లాట్ఫామ్ నెంబర్ 1. అంటే లైక్ ఐ సెడ్ ఈ అప్రోచ్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఆ రెండింటిని లింక్ చేయడానికి ఒక బ్రిడ్జ్ కనుకుంటే డెఫినెట్లీ ఇట్ మే థింక్ ప్లాట్ఫామ్ నెంబర్ ట్రైన్ won't come to platform number 1 and these people are not going to platform number 3. What anyone can do. Okay. ఫైన్. సో సార్, ఈ స్టోరీకి ముందు మీరు ఇంకేదన్నా స్టోరీస్ అనుకొని, లేదా ఈ స్టోరీకే కావచ్చు ఎవరిదన్నా హీరోస్తో చేద్దామని మీరు అప్రోచ్ అయ్యి కుదరని సందర్భాలు జరిగాయా? అసలు నేను ఇప్పుడు ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలేదండి. అంతకుముందు ఒక సినిమాకి నేను స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఇచ్చాను. బట్ అన్ఫార్చునేట్లీ దట్ మూవీ మధ్యలో కొంచెం ఆగిపోయింది. ఆ స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అన్నీ నేను రాసాను సినిమాకి. డైరెక్టర్ వాజ్ రంబే సమ్మాన్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్. ఆ మూవీ ఆగిపోయింది. ఇట్ మే బి రిలీజ్ మళ్ళీ ఒక 3-4 months తర్వాత రిలీజ్ అయ్యే అవకాశం ఉంది, కానీ అప్పటికైతే ఆగిపోయింది. అది షూట్ మొత్తం అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్లో ఆగింది అది. ఆ తర్వాత 1 year నేను ఖాళీగానే ఉన్నాను. తర్వాత ఈ ఆఫర్ వచ్చింది. సో ప్రొడ్యూసర్ గారు నేను ఒకసారి అనుకోకుండా కలుసుకొని స్టోరీ డిస్కస్ చేసుకున్నాం, బాగుంది అనుకున్నారు. దెన్ వీ స్టార్టెడ్. సో మీరు ఫ్యూచర్లో ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఒక హీరోతోటి మూవీ చేయాలి, టాప్ హీరోతో అంటే ఎవరితో చేస్తారు, ఎలాంటి మూవీ చేస్తారు? యాక్చువల్లీ నా దగ్గర ఒక స్టోరీ ఉందండి. మే సూట్ ఫర్ జూనియర్ ఎన్టీఆర్, బట్ ఐ డోంట్ నో. ఐఎమ్ స్మాల్ టైమ్ డైరెక్టర్. అంటే ఫస్ట్ మూవీ, అది కూడా చిన్న మూవీ. ఐ డోంట్ నో వెదర్ ఐ గెట్ ద ఆపర్చునిటీ, బట్ ఐ హ్యాడ్ ఏ స్టోరీ ఫర్ ఎ కంప్లీట్ విలేజ్ బ్యాక్డ్రాప్. Story is there for junior NTR, which will change the entire, అంటే అది కూడా సామాజిక అంశాన్ని స్పృశిస్తున్నానండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ సమస్యని టచ్ చేస్తూ, ప్రస్తుతం దేశంలో ఒక ఇంపార్టెంట్ సమస్యని టచ్ చేస్తూ ఉండే ఒక స్టోరీ ఉంది. అంటే యాక్చువల్గా అంటే నాకు కొరటాల శివ గారు వన్ ఆఫ్ ది ఫేవరెట్ డైరెక్టర్. అంతకుముందు నాకు టి కృష్ణ, ఐ మీన్ ఆయన మూవీస్ నాకు బాగా ఇష్టం అండి. ఆయన మూవీస్లో అంత కమర్షియల్ ఎలిమెంట్స్ ఏ మూవీలోనూ ఉండదు, కంపల్సరీగా సామాజిక అంశాన్ని డీప్గా టచ్ చేస్తారు. కొరటాల శివ గారు చూపిస్తారు ఆన్ స్క్రీన్, ఆయన టచ్ చేస్తారు, ఇంకా కొంచెం డీప్గా టచ్ చేస్తారు. నాది టీ కృష్ణలా ఉంటుంది అనుకోవచ్చు, ఇంకా డీప్గా టచ్ చేస్తుంది కొరటాల శివ గారి కన్నా కూడా. అలానే కొరటాల శివ గారిని కామెంట్ చేయండి, ఈజ్ ఎ గ్రేట్ డైరెక్టర్. కొరటాల శివ గారు ఈజ్ గ్రేట్ డైరెక్టర్, గ్రేట్. అండ్ అలాంటి కొరటాల శివ గారు, శంకర్ గారు వాళ్ళు సామాజిక అంశాలను స్పృశిస్తూ గొప్ప సినిమాలు తీశారు. సార్, ఇప్పుడు మీరు జూనియర్ ఎన్టీఆర్ గారితో విలేజ్ బ్యాక్ డ్రాప్ అది అన్నారు కదా, అంటే కైండ్ ఆఫ్ రంగస్థలంలో రామ్ చరణ్ గారి లుక్ ఆ కైండ్ ఆఫ్ ఉంటుందా? అంటే ఓకే, ఐ విల్ గివ్ జస్ట్ రైతుల సమస్యలను బేస్ చేసుకుని ఒకటి ఉంటుంది. రైతులు ఫేస్ చేసిన సమస్యలను బేస్ చేసుకొని ఒక దాన్ని ఈజ్ అన్ అగ్రికల్చర్ సైంటిస్ట్. ఇట్స్ గాడ్స్ గ్రేస్ అండి. కొన్ని లాస్ట్లో మనం ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ తోటి విల్ ఫినిష్ ఆఫ్ అండి. ఇప్పటి వరకు మీ లైఫ్లో ఎవరికి చెప్పండి పెద్ద సీక్రెట్? కదా అది సీక్రెట్ కదా, సీక్రెట్ ఇస్ అ సీక్రెట్ కదండి. ఎప్పుడైనా డబ్బులు దొంగతనం చేశారా? అవసరం రాలేదండి. నేను ఎప్పుడైనా మా మమ్మీ డాడీ నాన్న అనగానే ఎంత అని ఇచ్చేవాళ్ళు. ఒకసారి నైస్. మీరు థియేటర్లో చూసిన ఫస్ట్ మూవీ? నేను థియేటర్లో చూసిన ఫస్ట్ మూవీ చిరంజీవి కాదు, టింగు రంగన్ అండి. అంజలి. ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు ఈ సినిమా నా గురించి, నా లైఫ్ గురించే తీసినట్టుంది అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? నా లైఫ్ సినిమా కన్నా ఎక్కువే ఉంటుందండి. పర్టికులర్ ఒక మూవీ అని లేదు, కొన్ని మూవీస్లో కొన్ని సీన్స్ అనిపించాయి. మీ ఫేవరెట్ సినిమా ఏంటి? ఆ సినిమాని ఇప్పటికి ఎన్నిసార్లు చూస్తుంటారు? మై ఫేవరెట్ సినిమా గీతాంజలి అండి. కౌంట్ చేస్తే ఇట్ మే బి మోర్ దాన్ 400 times. ఫ్యాషన్ ఓకే, మోడలింగ్ కాబట్టి ఐ థింక్ ఒక 14 times చూసుంటాను. మీ గురించి మీరు విన్న పెద్ద జోక్ కానీ రూమర్ కానీ ఏంటి?
నా గురించి పెద్ద జోక్ అంటే మోహన్ మంచోడు చాలా బాగున్నా రూమర్స్ అయితే ఇప్పటివరకు నేనేం వినలేదు, అంటే నేను ఇంకా ఆ లీగ్లో లేను. జోక్ ఫస్ట్ టైం నన్ను కలిసి నాతో ఎక్కువ కాన్వర్జేషన్ మాట్లాడిన వాళ్ళు నాకు చాలా ఆరోగెన్స్ ప్రాబ్లం అనుకుంటారు. అంబిషన్ అనే పదాన్ని మీరు ఫస్ట్ టైం విన్నప్పుడు మీ అంబిషన్ ఏంటి? ఫస్ట్ టైం విన్నప్పుడు నాకేమనిపించలేదండి. నేను ఫస్ట్ ఏబిసిడీ నేర్చుకున్నప్పుడు అంబిషన్ విన్నాను. సో అప్పుడేం అనిపించలేదు. అదే ఆ టైంలో అంబిషన్ అనిపించింది. అర్థం తెలిసిన తర్వాత అంటే ఓకే, ఏదో ఒకరోజు ప్రతి వాళ్ళు మోహన్ ఈజ్ ద ప్రైడ్ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్, ఆర్ అట్లీస్ట్ అవర్ విలేజ్ షుడ్ సే దట్ మోహన్ ఈజ్ ద ప్రైడ్ ఆఫ్ అవర్ విలేజ్. I agree already. Success? హార్డ్ వర్క్ని నమ్ముతారా, స్మార్ట్ వర్క్ని నమ్ముతారా? It's an H2O. Combination of these two. Exactly. I was just going to say that, yeah. And 2% of hard work and 1% of smart work. It gives a perfect water. ఇప్పటి వరకు మీరు ఇండస్ట్రీలో కలిసిన స్పెషల్ పర్సన్ ఎవరు, ఎందుకు వాళ్ళంత స్పెషల్? I should say about ఎన్ శంకర్ గారు అండి, ఎన్కౌంటర్ శంకర్ గారు. నేను ఫస్ట్ టైం కలిసిన పెద్ద డైరెక్టర్ ఆయనండి. అంతకుముందు నేను చేసిన మూవీలో ఆయన ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. ఆయనకు స్టోరీ వినిపించడానికి నేను వెళ్ళాల్సి వచ్చింది. అప్పటికి ఆయన పెద్ద డైరెక్టర్, అప్పటికే చాలా పెద్ద పెద్ద హిట్లు ఇచ్చున్నారు. అండ్ అంతకుముందు నాకు ఏ మూవీ వాళ్ళని కలిసింది లేదు. నేను ఎవరి దగ్గర అసిస్టెంట్గా చేయలేదు, ఏం లేదు. సో ఐ డోంట్ నో హౌ టు టాక్ విత్ మూవీ పీపుల్ ఆల్సో. వెళ్ళాను, స్టోరీ చెప్పాను నేను ఒకటి. యువర్స్ ఆయన ఏమన్నారంటే, నువ్వు స్టోరీ నేనే హీరోలో చెప్తున్నావు, నువ్వు ఐఎమ్ ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్, బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తే నేనే హీరోలో చెప్తున్నావు ఏంటిది అంటే అప్పుడు ఇలా చెప్పారన్నమాట. సో ఆయన ఏం చెప్పాడు, నీకు మంచి టాలెంట్ ఉంది కథ వినిపించడంలో, ఎవరైనా నీ స్టోరీ వింటే వాళ్ళే హీరో అనుకుంటారు అని చెప్పి అప్పుడు ఆయన చెప్పారన్నమాట, ఎలా స్టోరీ వినిపించాలి ఏంటి అని. సో అండ్ ఈ గైడెడ్ మీ ఇన్ సచ్ ఏ వే. సో ఎలా మూవీ చేయాలి, ఏం సీన్ ఎండింగ్ ఎలా ఉండాలి, బిగినింగ్ ఎలా ఉండాలి, ఇఫ్ యూ వాంట్ టు బి డైరెక్టర్. ఆయన నా షూట్ చేసేటప్పుడు, ఆ మూవీ షూట్ చేసేటప్పుడు కూడా రైటర్గా యూఆర్ గుడ్, బట్ డైరెక్టర్గా చేయాల్సినవి అని చెప్పి హీ గైడెడ్ మీ అండ్ ఆల్. సో ఐ థింక్ దట్ హీస్ అన్ స్పెషల్ పర్సన్ ఫర్ మీ. There's a friend, Rishi, he's also an actor. తెలుసు ఉంటుంది. సో రిషి మేము ఇద్దరం కలిసి ఒక మూవీ చేసాం. నేను మూవీ అయిపోయాక వి బికేమ్ క్వైట్ గుడ్ ఫ్రెండ్స్. తను చెన్నైలో ఉంటారు కదా. సో ఎలా అంటే హీస్ ఫుల్ ఆఫ్ లైఫ్. నేను ఇప్పటి వరకు తను సాడ్గా ఉన్న మూమెంట్ చూడలేదు, టచ్ వుడ్. హీస్ ఫుల్ ఎనర్జెటిక్. పక్కన ఉన్న వాళ్ళకి కూడా అంత పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తారు. సో ఐ లెర్న్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ హిమ్. సో వీరి పేర్లు చెప్పగానే మీకు వారిలో గుర్తొచ్చేది ఏంటి? ఫస్ట్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. అందరవాడు. ఐస్, ఎక్స్ప్రెసివ్ ఐస్. నాగార్జున గారు. గీతాంజలి. మన్మధుడు ఆబ్వియస్గా. వెంకటేష్ గారు. ఈజ్ మా ఊరే. శ్యామ్. బాలకృష్ణ గారు. ఈజ్ ఎనర్జీ. రెబల్ అండి. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ఎ హీరో అండ్ ఎ స్టార్ హీరో. సెన్సేషన్. మహేష్ బాబు గారు. చార్మి, ప్రిన్స్. హార్ట్ థ్రోబ్. అల్లు అర్జున్ గారు. గ్రేట్ డాన్సర్. ఎనర్జీ. జూనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి ఐ కాంట్ సే వన్ వర్డ్. ఈజ్ I mean, a symbol of soul. He is the perfect artist in this era. Any director's dream to work with him. Super. Complete package. Looks talkative. I mean, the way he talks. Acting, I think he's a versatile actor. And my favorite kuda kada NTR garu. Yes. Then I think Junior NTR garu movies anni chusanu. Annitlo my personal favorite is Brindavanam. అండ్ నాకు ఇన్ఫ్యాక్ట్ ఆయన బాలల చిన్నపిల్లల రామాయణం చేశారు కదా. ఆయన పెద్ద అయ్యాక ఆఫ్ కోర్స్ నేను మళ్ళీ చూశాను, బట్ ఐ లవ్ ఆల్ హిస్ మూవీస్. ఫైన్. రామ్ చరణ్ గారు.
రంగస్థలం. ఫోకస్డ్. ప్రభాస్ గారు. ప్రభాస్ ఓకే ఈజ్ దాని ఏమంటారంటే అమ్మాయిలకి అతనే ప్రాణం. అండ్ మాకు జలస్. మ్యాగ్నెట్. లాస్ట్లీ విజయ్ దేవరకొండ. హంక్, హ్యాండ్సమ్ హంక్. అర్బన్ గాయ్. సో అంటే దాంతో ఇంక మనం మన ర్యాపిడ్ ఫైర్ ఫినిష్ చేసుకున్నాము. సూపర్. సో ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఇద్దరికి కూడా, అండ్ వెరీ ఆల్ ద బెస్ట్ ఫర్ నేనే ముఖ్యమంత్రి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తున్న ప్రేక్షకులందరికీ మీరంతా ఈ యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సాని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. చూస్తున్నానండి ఫిల్మ్ జల్సా. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Rasha Chetri.